Hello, movie lovers. Welcome to Showtime Alternate Matinee Show. This is your Shailu. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైం ఆల్టర్నేట్ మ్యాట్నీ షో. ఇంకెందుకు లేట్, ముందుగా హైలైట్స్. సంపూర్ణేషు బిర్యానీ ఫుల్ మీల్స్ పక్కానా? ఇయర్ ఎండ్ లో శుభం కార్డ్ వేస్తాయా? రౌడీ జనార్దన్ వైల్డ్ గ్లిమ్స్ ఊచకోత మామూలుగా లేదుగా. రౌడీ జనార్దన్ వైల్డ్ గ్లిమ్స్ ఊచకోత మామూలుగా లేదుగా. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంది రౌడీ జనార్దన్ టైటిల్ గ్లిమ్స్. దర్శకుడు రవికిరణ్ కోలా మాస్ పల్స్ ని కరెక్ట్ గా పట్టుకున్నాడని ఈ చిన్న వీడియోతోనే అర్థమవుతుంది. లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి విజయ్ ఒక రా అండ్ రస్టిక్ అవతారంలోకి మారిపోయాడు. ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక రౌడీ ప్రస్థానం అని క్లియర్ గా తెలుస్తుంది. వీడియో ఓపెనింగ్ లోనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ సినిమా టోన్ ఏంటో చెప్పేసింది. గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా? నేను చూశాను అనే డైలాగ్ గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. ఈ వాయిస్ ఓవర్ సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేస్తూ హీరో క్యారెక్టర్ ఎంత వైలెంట్ గా ఉండబోతుందో హింట్ ఇస్తుంది. కత్తులతో చేసే విన్యాసాలు, మంటల మధ్య జరిగే పోరాటాలు విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక విజయ్ మేక్ ఓవర్ విషయానికి వస్తే నువ్వు బిఫోర్ అనే చెప్పాల్సిందే. ఒంటి నిండా రక్తం, చేతిలో కత్తి, కళ్ళల్లో పగ, ఇలా ఒక హై వోల్టేజ్ పాత్రలో విజయ్ ని చూడటం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. కన్నీళ్లను ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు అనే డైలాగ్ హీరో తెగింపుని పర్ఫెక్ట్ గా వర్ణిస్తుంది. విజయ్ చెప్పే డైలాగ్స్ చాలా న్యాచురల్ గా, పవర్ఫుల్ గా ఉన్నాయి. గ్లిమ్స్ లో మరో హైలైట్ పాయింట్ మ్యూజిక్. క్రిస్టో జేవియర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కి ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే సౌండ్ డిజైన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఆనంద్ సి చంద్రన్ సినిమాటోగ్రఫీ ఆ రూరల్ అట్మాస్ఫియర్ ని, ఆ డార్క్ మూడ్ ని చాలా బాగా క్యాప్చర్ చేసింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. జనార్దన, రౌడీ జనార్దన అంటూ టైటిల్ ని రివీల్ చేసిన విధానం అదిరిపోయింది. ఒక సాధారణ వ్యక్తి రౌడీగా ఎలా మారాడు, ఆ పేరు వెనుక ఉన్న పెయిన్, వైలెన్స్ ఏంటి అనేదే ఈ సినిమా కథ అని అర్థమవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 2026 లో రాబోతుంది. ఏదేమైనా రౌడీ జనార్దన గ్లిమ్స్ చూస్తుంటే విజయ్ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే సౌండ్ చేసేలా ఉన్నాడు. రొటీన్ మాస్ సినిమాలు కాకుండా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న రా యాక్షన్ డ్రామాని ఎంచుకోవడం మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఈ సినిమాతో విజయ్ తనలోని అసలైన మాస్ యాంగిల్ ని బయట పెట్టబోతున్నాడని, ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడని నమ్మొచ్చు. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయో చూడాలి. సంపూర్ణేష్ బిర్యానీ ఫుల్ మీల్స్ పక్కానా? స్పూప్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయని అతను లేటెస్ట్ గా ఒక క్రేజియస్ట్ కాంబినేషన్ సినిమాలో అదిరిపోయే ఛాన్స్ అందుకున్నాడు. దసరాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో మరోసారి నేచురల్ స్టార్ నానితోనే చేస్తున్న సినిమా ది ప్యారడైజ్. నాని, శ్రీకాంత్ ఓదెలా దసరాతోనే అదరగొట్టేయగా ఈసారి అంతకు మించి అనిపించేలా ది ప్యారడైజ్ తో వస్తున్నారు.
ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా నటిస్తున్నాడు. సినిమాలో అతను బిర్యానీ రోల్లో కనిపించబోతున్నారు. మామూలుగా అయితే సంపూర్ణేష్ అంటే ఎప్పుడు కామెడీనే ఆశిస్తారు, కానీ ఈసారి సీరియస్ రోల్ తో సర్ప్రైజ్ చేయనున్నాడు సంపూర్ణేష్. బిర్యానీ క్యారెక్టర్లో నిజంగానే ఆడియన్స్ కి దమ్ బిర్యానీతో ఫుల్ మీల్స్ పెట్టేలా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రయత్నిస్తున్నాడు. నాని సినిమాల సెలెక్షన్ మాత్రమే కాదు, ఆ కథకు తగిన పాత్రల ఎంపికలో కూడా ఇన్వాల్వ్మెంట్ చూపిస్తాడు. సంపూర్ణేష్ కి తగిన పాత్రతో పాటు ఈ మధ్య అతను కెరీర్ పరంగా వెనుకపడ్డాడు, కాబట్టి ఈ సినిమా అతనికి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. అయితే ఇన్నాళ్ళు సంపూర్ణేష్ ని కామెడీ రోల్స్ లో చూసిన ఆడియన్స్ కి అతనిలోని రియల్ ఇంటెన్స్ ఏంటన్నది చూపించేలా ది ప్యారడైజ్ ప్రయత్నమని తెలుస్తుంది. సినిమాలో బిర్యానీ ఫస్ట్ లుక్ తో సంపూర్ణేష్ రక్తపు మరకలతో కత్తి పట్టుకొని ఉన్న పిక్ చూస్తేనే ఇది సంపూర్ణేష్ సెకండ్ ఇన్నింగ్స్ అనేలా ఉంది. ఇక సినిమాలో మెయిన్ విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయన విలనిజం కూడా ది ప్యారడైజ్ కి ప్లస్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నేషనల్ స్టార్ నాని హీరోగా ది ప్యారడైజ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన చిత్రం కానీ పెద్ద రిలీజ్ ఉండటంతో వాయిదా పడుతుంది. దీంతో ఏప్రిల్లోనే ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది. అనంతరం శ్రీకాంత్ ఆ మూవీ నుంచి ఫ్రీ అయిపోతాడు. నాటి నుంచి చిరు ప్రాజెక్ట్ లో బిజీ అవుతాడు. చిరంజీవి సినిమాకు సంబంధించి శ్రీకాంత్ పూర్తి చేయాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొంత ఉంది. నటీనటులు హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి చేయలేదు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీని తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి వయసుకు శ్రీకాంత్ రాసిన పాత్రకు పర్ఫెక్ట్ గా ఆమె సూట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది, కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. సీనియర్ హీరోలకు హీరోయిన్ల ఎంపిక అన్నది దర్శకులకు తలకు మించిన భారంగా మారిన సంగతి తెలిసిందే. నటీనటులంతా సెట్ అయినా హీరోయిన్ కుదరకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో శ్రీకాంత్ ప్యారడైజ్ నుంచి రిలీవ్ అవ్వగానే ఆ పాత్రపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మిడ్ లో మెగాస్టార్ బరిలోకి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వాంబర, మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వాటి చిత్రీకరణ ముగించి చిరంజీవి ఫ్రీ అయిపోయారు. వాటికి సంబంధించి చిరు కేవలం ప్రచార కార్యక్రమాలకు మాత్రమే హాజరవ్వాల్సి ఉంటుంది. దర్శకులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అందుకు అటెండ్ అవుతారు. అలాగే బాబీతో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యారు. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మరి శ్రీకాంత్ ఓదెలతో చిరు ప్రాజెక్ట్ సంగతి ఏంటి అన్న సందేహం రాక మానదు. ఆ సినిమాకు కూడా మెగాస్టార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తాజాగా అందుతున్న సమాచారం. 2026 మిడ్ నుంచి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టు చిరంజీవి క్లియర్ గా డేట్లు కూడా ఇచ్చేసినట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి స్లిమ్ లుక్ లోకి మారింది శ్రీకాంత్ ప్రాజెక్టు కోసమని క్లారిటీ వచ్చేసింది. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో వింటేజ్ లుక్ లోకి మారారు. అందుకోసం కొన్ని నెలల పాటు నిర్విరామంగా పనిచేశారు. శ్రీకాంత్ స్క్రిప్ట్ తగ్గట్టు మౌల్డ్ అయ్యారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నేషనల్ స్టార్ నాని హీరోగా ది ప్యారడైజ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన చిత్రం
కానీ పెద్ద రిలీజ్ ఉండటంతో వాయిదా పడుతుంది. దీంతో ఏప్రిల్లోనే ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది. అనంతరం శ్రీకాంత్ ఆ మూవీ నుంచి ఫ్రీ అయిపోతాడు. నాటి నుంచి చిరు ప్రాజెక్ట్ లో బిజీ అవుతాడు. చిరంజీవి సినిమాకు సంబంధించి శ్రీకాంత్ పూర్తి చేయాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొంత ఉంది. నటీనటులు హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి చేయలేదు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీని తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి వయసుకు శ్రీకాంత్ రాసిన పాత్రకు పర్ఫెక్ట్ గా ఆమె సూట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. సీనియర్ హీరోలకు హీరోయిన్ల ఎంపిక అన్నది దర్శకులకు తలకు మించిన భారంగా మారిన సంగతి తెలిసిందే. నటీనటులంతా సెట్ అయినా హీరోయిన్ కుదరకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో శ్రీకాంత్ ప్యారడైజ్ నుంచి రిలీవ్ అవ్వగానే ఆ పాత్రపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శుభం కార్డు వేస్తాయా? 2025 తెలుగు సినిమాకు బ్యాడ్ ఇయర్ అని చెప్పవచ్చు. కారణంగా ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు అనిపించుకొని కోట్లల్లో నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇక ఈ ఏడాది త్రైమాసికంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ విడుదలై ఊరట కలిగించింది. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ బడ్జెట్తో నిర్మిస్తే బడ్జెట్ని కూడా ఈ సినిమా రాబెట్టలేకపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇయర్ ఎండ్లో క్రిస్మస్ సందర్భంగా డబ్బింగ్ సినిమాలతో కలిపి 8 చిత్రాలు విడుదలవుతున్నాయి. డబ్బింగ్ మూవీస్ వృషభ, కిచ్చ సుదీప్ మార్క్లని పక్కన పెడితే తెలుగు సినిమాలు 6 రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇవి ఇయర్ ఎండ్లో మంచి ఫలితాలని అందించి శుభం కార్డు వేస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ముందు వరుసలో ఉన్న మూవీ రోషన్ ఛాంపియన్. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో కలిసి స్వప్న సినిమాస్ నిర్మిస్తుంది. తెలంగాణలోని బైరాన్పల్లి నేపథ్యంలో యుద్ధంతో ముడిపడి సాగే అందమైన ప్రేమ కథగా దీన్ని తెరకెక్కించారు. ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని హీరోగా సత్తా చాటుకోవాలని రోషన్ ఆరాటపడుతున్నారు. దీని తర్వాత మంచి క్రేజ్ ఆది సంబాలపై ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఆది కూడా ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడు. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండిటి తరహాలోనే చిన్న సినిమాలు దండోరా, ఈసా పంతంగా బజ్ ని క్రియేట్ చేయగలిగాయి. దీంతో ఇయర్ ఎండింగ్ ఈ సినిమా ఫలితాలతో శుభం కార్డు వేస్తాయని అంతా భావిస్తున్నారు. వీటితో పాటు మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా మూవీ వృషభ కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అంతేకాకుండా గీతా ఆర్ట్స్ ఈ మూవీని రిలీజ్ చేస్తుండటంతో ఇది కూడా హిట్ అనిపించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో పాటు కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా మార్క్ కూడా డిసెంబర్ 25నే విడుదలవుతుంది. పవర్ఫుల్ పోలీస్ స్టోరీగా రూపొందిన ఈ మూవీపై కూడా పాజిటివ్ బజ్ ఉంది. ఇది కూడా హిట్ అనిపించుకుంటే 2025 పాజిటివ్ గా ఎండ్ కావడం ఖాయం. విక్టరీ వెంకీ
దృశ్యం 3 అర్జెంటుగా మొదలు పెట్టాల్సిందేనా? దృశ్యం 3 ఇప్పుడు సినిమా ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీల లిస్ట్లో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ దృశ్యం నుంచి రానున్న మూడో భాగం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 2 సినిమాలు దృశ్యం 2 సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ ఆ 2 సినిమాలు తెరకెక్కించగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ తరువాత ఆ సినిమాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రూపొందాయి. అక్కడ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. తెలుగులో హీరో విక్టరీ వెంకటేష్ నటించగా హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ యాక్ట్ చేశారు. అయితే దృశ్యం ఫ్రాంచైజీలో చివరి భాగమైన దృశ్యం 3ను మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ ఒకేసారి తెరకెక్కించాలని భావించారు. ముందుగా ఆ దిశగానే చర్చలు కూడా జరిగాయి. ఆ తరువాత అంత ప్లానింగ్ చేంజ్ అయిపోయింది. ముగ్గురు హీరోలు వారి వారి సినిమాలతో బిజీగా ఉండటంతో ఆయన ఒకేసారి ముగ్గురిని డైరెక్ట్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు దృశ్యం 3 మాలీవుడ్ వర్షన్ షూటింగ్ ను ఆయన కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుతున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇంతలో హిందీ వర్షన్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఆ సినిమా విడుదల కానుంది. మాలీవుడ్ వర్షన్ కూడా అప్పుడే రిలీజ్ అవబోతుందేమోనని వినికిడి. అయితే ఇప్పుడు తెలుగు వర్షన్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. 2026 మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ వచ్చినా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు మాలీవుడ్, బాలీవుడ్ వర్షన్లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది సందడి చేయనున్నాయి. అదే టైంలో టాలీవుడ్ వర్షన్ రాకపోతే ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో హిందీ, మలయాళం వర్షన్లకు సంబంధించిన విషయాలు లీక్ అయిపోతాయి. దీంతో తెలుగు దృశ్యం 3 పై ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి 3 వర్షన్లు ఒకేసారి రిలీజ్ అయితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. అలా జరగాలంటే వెంకటేష్ ఇప్పుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించాలి. రీసెంట్గా మనశంకర వరప్రసాద్ గారు మూవీ పూర్తి చేసిన ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ దాంతో పాటు ప్యారలల్ గా దృశ్యం మూవీ కూడా మొదలు పెట్టాలి. అప్పుడే అక్టోబర్ 2 కల్లా సినిమా సిద్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరేం జరుగుతుందో, వెంకటేష్ ఏం చేస్తారో వేచి చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి షో టైం @మ్యాట్నీ షో మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్, బై బై. దిస్ ఇస్ యువర్ శైలు సైనింగ్ ఆఫ్.